స్ప్రౌట్స్ ఊదల రైస్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? స్ప్రౌట్స్ ఊదల రైస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, ఊదలు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వంట రెడీ చేసేసుకుందాం. మొదటిగా స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ తీసుకుందామండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం కొద్దిగా జీలకర్ర, సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, సన్నగా తరుక్కున్న వెల్లుల్లి ముక్కలు. స్పైసీగా ఇష్టమైతే కొంచెం ఎక్కువ మిరపకాయలు వేసుకోవచ్చు, పచ్చిమిర్చి. లేదనుకుంటే క్వాంటిటీని బట్టి కారం ఎంత సరిపోతుందో అలా పచ్చిమిరపకాయ ముక్కలు. ఓకే, వీటన్నిటిని దూరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటూ ఉన్న టైంలోనే కొంచెం ఒక 5-6 రొబ్బలు అన్నమాట కరివేపాకు, ఉడికించుకున్న మిక్స్డ్ స్ప్రౌట్స్ మనకి కావాల్సినంత తీసుకొని, ఆల్రెడీ మనం వేయించుకుంటున్న పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదండి, వాటితో పాటు మిక్స్ చేయాలి. ఈ టైంలోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం సాల్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్కి మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి. చెప్పాం కదండి, ఈరోజు వంటల్లో స్పెషల్ ఏంటి అంటే ఊదలు. ఈ ఊదల్ని నేను ఏం చేశానంటే నానబెట్టుకొని ఉడకబెట్టి ఉంచానన్నమాట. ఇప్పుడు నేనైతే ఈ ఊదల్ని స్ప్రౌట్స్తో చేస్తున్నాను. అలాగే మీరు వీటితో పాటు వెజిటబుల్స్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. కొంచెం మీకు ఎలా ఇష్టం అనుకుంటే అలా. ఈ డైట్ ఫుడ్ కాబట్టి డైట్ ఫుడ్కి కావాల్సిన ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, రెగ్యులర్గా పాటించే వాళ్ళు వాటిని కూడా మిక్స్ చేసుకొని వీటిని వంటల్లో ఉపయోగించవచ్చు అన్నమాట. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం ఉడికించి పెట్టుకున్న ఊదల్ని వేసేద్దాం. ఇంకా కొంచెం వేయొచ్చండి. ఇది రైస్కి బదులుగా తీసుకునేది. యాక్చువల్గా రైస్ అనేసరికి ఎవరైనా కొంచెం క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ ఊదల్లో ఉన్న స్పెషల్ ఏంటంటే చాలా తక్కువ క్వాంటిటీతో మనము ఈ ఫుడ్ తీసుకుంటే కడుపు నిండిపోయిన ఫీలింగ్ అనమాట. ఫుల్గా తిన్నాము. డైటింగ్ అంటేనే అంతే కదండి, లిమిట్లో తినాలి, కానీ ఆరోగ్యంగా ఉండాలి, ఫుల్ అయిపోతున్న ఫీలింగ్ ఉండాలి. అంటే పొట్టంతా ఫుల్గా తిన్నామన్న ఫీలింగ్ ఉండాలి. ఆ ఫీలింగ్ రావడానికి ఈ వంట బాగా ఉపయోగపడుతుంది. చాలా సింపుల్గా, చాలా త్వరగా రెడీ అయిపోయింది కదండి స్ప్రౌట్స్ ఊదల రైస్. సరే, మరి మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా? ఓకే, ఫినిష్. మనం ఫైనల్గా సన్నగా తురుము పెట్టుకున్న కొత్తిమీరని గార్నిష్ కింద వేసుకుందాం. అంతే, రెడీ అయిపోయింది వేడి వేడి సింపుల్ రెసిపీ స్ప్రౌట్స్ ఊదల రైస్. మీరు కూడా ట్రై చేయండి. మరి దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. స్ప్రౌట్స్ ఊదల రైస్ తయారీ విధానం: ముందుగా ఊదల్ని నానపెట్టుకుని ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడకపెట్టుకున్న ఊదల్ని వేసి బాగా కలిపి కాసేపు వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే స్ప్రౌట్స్ ఊదల రైస్ రెడీ.